మిత్రమా అందరికీ కూడా శుభోదయం అండి. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలని కోరుకుంటూ మీ కవిత. మనకి అందరికీ కూడా ప్రోటీన్ అనేటువంటి చాలా అవసరం కదా. ఎదిగే పిల్లలకు ముఖ్యంగా ప్రోటీన్ అనేటువంటి చాలా అంటే చాలా ముఖ్యమైనది. ఈ యొక్క ప్రోటీన్ ఎక్కువగా పుష్కలంగా లభించేటువంటిది కోడిగుడ్డులో కదా. ఆ యొక్క కోడిగుడ్డును ఒక్కొక్క రోజు ఒక్కో రకంగా చేసిస్తే పిల్లలు మంచిగా ఇష్టంగా తింటారు కదా. ఎప్పుడు ఒకే ప్యాటర్న్లో చేసామనుకోండి వాళ్ళకు బోర్ వస్తే తినాలనిపించదు. ఇప్పుడు కోడిగుడ్డుని ఉడకబెట్టేసి ఇచ్చామనుకొని తినాలనిపించదు. లేదంటే కోడిగుడ్డు పులుసా అలా ఎగ్ బిర్యానీ అలా రెగ్యులర్గా చేసి ఇస్తూ ఉంటాం. అలా కాకుండా ఒక్కసారి ఇలా ట్రై చేయండి. ఎప్పుడు అలా చేసి ఉంటారు కదా, మనం ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది, హెల్దీ కూడా. ఏంటంటే మనము కోడిగుడ్డును వాటర్లో కుక్ చేస్తే ఉడికిపోతాయి కదా. అలా కాకుండా ఈ ప్యాటర్న్లో చేయండి. నిజం అసలు నేను ఇలా వస్తుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. తర్వాత అనిపించి అబ్బా మనము ఉడకబెట్టుకొని తినే కంటే కోడిగుడ్లను ఇలా చేసుకొని తినొచ్చు కదా, చాలా బాగుంటుంది అనిపించింది అనమాట. అందుకని ఈసారి ఇలా చేశాను. లాస్ట్ టైం మనం ఆమ్లెట్స్ వేసుకొని ఆమ్లెట్స్ ప్యాటర్న్లో చేసుకున్నాం కదా కోడిగుడ్డు కర్రీ. ఈరోజు ఇలా చేశాను అనమాట. దానికోసం అయితే నేను ఒక 6 eggs తీసుకున్నాను. అయితే ఇప్పుడు మనం చేసుకున్నటువంటి ఈ యొక్క కోడిగుడ్డు కూర అన్నంతో తిన్నా బాగుంటుంది, చపాతీలతో అయినా బాగుంటాయి, రొట్టెలతో అయినా బాగుంటుంది, దేంతో తిన్నా సూపర్గా ఉంటుంది. దానికోసం నేను ఆనియన్స్ని సన్నగా కొన్ని చాప్ చేసుకున్నాను. ఒక 2 ఉల్లిగడ్డలేమో కొంచెం పెద్దగాను క్యూబ్స్ లాగా కట్ చేసుకున్నాను. లేదు అంటే మన దగ్గర చిన్న ఉల్లిపాయలు ఉంటాయి కదా, ఆ యొక్క చిన్న ఉల్లిపాయలు ఉంటే చిన్న ఉల్లిపాయలు కూడా వాడుకోవచ్చు. ఒకవేళ చిన్న ఉల్లిపాయలు లేకపోతే పెద్ద ఉల్లిగడ్డని మనం ఒక 4 pieces లాగా చేసి దాంట్లో ఒక్కొక్క లేయర్ సపరేట్ చేసి మనకి క్యూబ్స్ లాగా వస్తాయి కదా, వాటినైనా వాడుకోవచ్చు అనమాట. తర్వాత ఒక కడాయి తీసుకున్నాను. గిన్నెలో కాకుండా కడాయిలో చేస్తే మనము ఎగ్స్ అనేటువంటి ఎక్కువ క్వాంటిటీలో వేసినప్పుడు ఒక ఎగ్ ఇంకొక ఎగ్లో మిక్స్ అవ్వదనమాట. అందుకోసం నేను ఈరోజు కొత్త కడాయి అయితే తీసుకొని కొత్త కడాయిని అయితే చేస్తున్నాను అనమాట. మనం మొన్న డీమార్ట్ నుండి కొనుకొచ్చుకున్నాక 1000 రూపీస్లో ఈ యొక్క కడాయి స్టెయిన్లెస్ స్టీల్ దట్టు మనకి ట్రై ప్యాన్ కుకింగ్ వేర్ అది తీసుకున్నాం. దాంట్లో అయితే చేస్తున్నాం. ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత పోపు దినుసులు వేసుకొని అవి వేగిన తర్వాత మనం సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసి అవి ఒక 2 నుండి 3 నిమిషాలు వేగిన తర్వాత అప్పుడు క్యూబ్స్లా కట్ చేసుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా అవి కూడా వేసేసి అవి తొందరగా వేగడానికి కొంచెం సాల్ట్ వేసుకున్నాను. సాల్ట్ వేసుకుంటే తొందరగా కుక్ అయిపోతాయి అనమాట. అందుకోసం మనం సాల్ట్ వేసేసుకొని తర్వాత వచ్చేసి మనము ఆ యొక్క ఆనియన్స్ అన్నీ కూడా మంచిగా మగ్గి దగ్గర పడేంత వరకు ఉంచుకోవాలి. అప్పుడు ఈ యొక్క కర్రీకి మంచి టేస్ట్ వస్తుంది. తర్వాత అది మంచిగా మగ్గిపోయిన తర్వాత పసుపు అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసేసి అవి 2 పచ్చివాసన పోయేంత వరకు కుక్ చేసేసుకోవాలన్నమాట. తర్వాత దాంట్లో కొంచెం కరివేపాకు కొత్తిమీర కూడా వేసేసుకుంటే ఇవన్నీ కూడా ఒకేసారి మంచిగా కుక్ అయిపోతాయి. తర్వాత ఇవన్నీ మంచిగా కుక్ అయిపోయిన తర్వాత మనం దీంట్లో నెక్స్ట్ ఏం చేసుకోవాలంటే ఉప్పు కారం అనేటువంటిది ఈ యొక్క ఆనియన్స్ మంచి మగ్గిపోయిన తర్వాత వేసుకోవాలి. యాక్చువల్గా ఈ కర్రీ మనం రెగ్యులర్గా ఏంటి కోడిగుడ్డు కూర చేస్తాం కదా, ఆనియన్స్ మంచిగా వేగిన తర్వాత ఉప్పు కారం వేసేసి తర్వాత కోడిగుడ్లు వేసేసి నేను అటు టర్న్ చేస్తాను అనమాట. ఆమ్లెట్ లాగా వస్తుంది. తర్వాత దాన్ని పీసెస్ లాగా కట్ చేసి లోపల పాటు కూడా కుక్ అయ్యేలాగా చేస్తాను. అది కూడా బాగుంటుంది. అది మనకి ఆమ్లెట్ ప్యాటర్న్లో వస్తుంది. ఇప్పుడు నేను చేసే ప్యాటర్న్ ఏంటంటే ఉడకబెట్టిన కోడిగుడ్డు ఎలా ఉంటుందో ఆ టేస్ట్ వస్తుంది. ఆ యొక్క ఉడకబెట్టినటువంటి కోడిగుడ్లోకి మనం వేసిన ఉప్పు కారాలు వెళ్ళవు కదా, కానీ ఈ ప్యాటర్న్లో చేసినప్పుడు దాంట్లోకి ఉప్పు కారం వెళ్తుంది. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇదిగోండి మనం ఆనియన్స్ ఇవన్నీ మంచిగా వేగిపోయిన తర్వాత దీంట్లో నెక్స్ట్ మనం వేసుకోవాల్సింది ఏంటంటే ఉప్పు కారము, తర్వాత వచ్చేసి ఇదిగోండి కొత్తిమీర కూడా వేసేసుకున్న తర్వాత ఇదిగో నేను చెప్పాను కదా మీకు ఆనియన్స్ అంటే స్లైస్ లాగా కట్ చేసి వేసుకోవాలని. ఇదిగోండి ఇలా ఆనియన్ మనము 4 pieces చేసుకున్నాం కదా, తర్వాత దాంట్లో ఒక్కొక్క పీస్ని సపరేట్ చేస్తూ దాన్ని స్లైస్ లాగా వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత మూత పెట్టేసుకుంటే ఒక 5 minutesలో ఉడికిపోతుంది. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే మనము హెవీగా ఉన్నటువంటి కుక్వేర్ వాడుతున్నాం కాబట్టి తొందరగా ఉడికిపోతుంది. అందుకోసం అన్నమాట. కొత్తిమీర కూడా కొంచెం ఎక్కువగా వేసుకొని కరివేపాకు కొత్తిమీర ఎక్కువ వేసుకుంటే కర్రీకి టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట. మనము ఏ కర్రీ చేసుకున్నా అల్లం వెల్లిగడ్డ పేస్ట్ అయితే కంపల్సరీ వేసుకుంటాం కదా. తర్వాత అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కూడా వేసేసుకుందాము, పసుపు కూడా వేసేసుకుందాం. ఇవన్నీ కూడా మంచిగా పచ్చి వాసన పోయేంతవరకు మంచిగా మగ్గనిద్దాము. పచ్చి వాసన పోయిన తర్వాత దీంట్లో మనము ఉప్పు కారము ధనియా పౌడర్ తర్వాత కొబ్బరి పౌడర్ గరం మసాలా ఇవన్నీ వేసేసి అవన్నీ కూడా మనం వేసినటువంటి ఆనియన్స్కి మంచిగా పట్టేలాగా మూత పెట్టేసి
ఒక 2 నిమిషాలు ఉంచేసుకోవాలి. అప్పుడు ఆ యొక్క ఆనియన్స్కి మనం వేసిన మసాలా అంతా పట్టి కర్రీకి మంచి టేస్ట్ వస్తుంది అన్నమాట. తర్వాత అప్పుడు కొంచెం వాటర్ వేసుకోవాలి. వాటర్ వేస్తే ఆ యొక్క వాటర్లో ఆ యొక్క ఉప్పు, కారం, తర్వాత ధనియా పౌడర్, కొబ్బరి పౌడర్ ఇవన్నీ వేసాం కదా, అవన్నీ మంచిగా ఉడుకుతాయి. ఉడికి ఒక దాంట్లో ఒకటి మంచిగా మిక్స్ అయిపోయి ఆ యొక్క కర్రీకి మంచి టేస్ట్ని ఇస్తూ మంచి గ్రేవీగా వస్తుందన్నమాట. అది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనము ఏంటంటే ఉప్పు, కారం ఇవన్నీ వేసుకున్నాక మనం వాటర్ వేసుకోవడం వల్ల ఆ వాటర్ ఉన్నవన్నీ మంచిగా కుక్ అయిపోతాయి. కాబట్టి ఆ యొక్క కర్రీకి సూపర్ టేస్ట్ వస్తుంది. మనము ఏంటి కోడిగుడ్డు కూరలో నీళ్ళు పోస్తారా అనిపిస్తుంది కదా, కానీ ఈ యొక్క కోడిగుడ్డు కూరలో నీళ్ళు పోసి చేస్తేనే సూపర్ టేస్ట్ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. అబ్బా, నీళ్ళు పెట్టి చేసినటువంటి కర్రీ కూడా ఇంత బాగుందా అనిపిస్తుంది అనమాట. అంత మంచిగా ఉంటుంది. ఇక్కడ ఏంటంటే మనము ఇవన్నీ వేసేసుకొని ఒక 2 నిమిషాలు మంచిగా మరిగిన తర్వాత మనకు దీంట్లో ఉన్నటువంటి ఆయిల్ కంటెంట్ అనేటువంటిది బయటకు వస్తుంది కదా, ఆ యొక్క ఆయిల్ కంటెంట్ అనేటువంటిది బయటికి వచ్చినప్పుడు మనము ఎగ్స్ అంటోని వేసుకోవాలి. ఎగ్స్ అంటోని వేసుకోవడం కూడా డైరెక్ట్గా మనము కర్రీలోనే వేసుకోవద్దు అనమాట. డైరెక్ట్ కర్రీలోనే కాకుండా గిన్నెలో ఒక్కొక్క ఎగ్ని మనం పగలగొట్టేసి వేసేసుకున్న తర్వాత ఆ యొక్క ఒక ఎగ్ని బౌల్లో వేసుకుని ఆ యొక్క ఒక ఎగ్ని మనం ఆ ప్లేస్లో వేసేసుకోవాలి. అలా ఒక్కొక్క ఎగ్గును వేసుకుంటూ పోతే ఆ యొక్క ఎగ్ కర్రీ అనేటువంటి సూపర్గా ఉంటుంది. ఇలా చేయడం వల్ల ఇంకొక బెనిఫిట్ కూడా ఉంది. ఇప్పుడు సమ్మర్లో కోడిగుడ్లు అనేటువంటి చాలా వరకు ఖరాబ్ అయిపోతూ ఉంటాయి, కుళ్ళిపోతూ ఉంటాయి కదా. అది ఇప్పుడు మనం 5 గుడ్లు వేసుకున్నాం అనుకోండి, దాంట్లో ఒక్క గుడ్డు ఖరాబ్ అయింది వచ్చింది అనుకోండి, ఫస్ట్ గుడ్డు ఖరాబ్ అయింది వచ్చిందంటే కర్రీ తీసేసి 4 గుడ్లు వేసాక లాస్ట్ 5వ గుడ్డు మాత్రమే ఖరాబ్ అయిపోయింది అనుకోండి, అప్పుడు అన్నీ ఖరాబ్ అయిపోతే వేస్ట్ అయిపోతుంది కదా. అలా కాకుండా మనం ఏంటంటే ఇలా చేయండి. ఒక్కొక్క ఎగ్ని మనము బ్రేక్ చేసేసి ఒక చిన్న గిన్నెలో వేసేసుకొని దాన్ని మళ్ళీ వైట్ ఎల్లో మిక్స్ చేయొద్దు, ఎలా ఉందో యాజ్ టీస్గా వేసుకోవాలి. అప్పుడు బాగుంటుంది. నేను ఆ చిన్న గ్లాస్తో టీ గ్లాస్తో 3 గ్లాసెస్ వాటర్ వేసా, కరెక్ట్గా సరిపోయింది. ఫస్ట్ 2 గ్లాసెస్ వేసామనుకున్నాను, జ్యూస్ అసలు వాటర్ ఉన్నట్టు ఏమీ అనిపించలే. ఎందుకంటే ఆ యొక్క వాటర్లోనే మనకి ఎగ్ అనేటువంటి మంచి కుక్ అవ్వాలి, అందుకోసం అనమాట. తర్వాత ఆ యొక్క ఎగ్ అనేటువంటి ఒకసారి కుక్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి టర్న్ చేసుకోవాలి. ఇక్కడ ఇంకొక మిస్టేక్ చేయదు, నేను ఒక మిస్టేక్ చేస్తే అందుకే నేను మళ్ళీ మీతో షేర్ చేసుకుంటున్నాను. ఎగ్స్ వేసుకునేటప్పుడు ఒక గుడ్డు వేసిన తర్వాత ఇంకొక గుడ్డుకి మధ్యలో ఒక 2 నుండి 3 నిమిషాలు బ్రేక్ తీసుకోవాలి. తర్వాత ఒక గుడ్డుకి ఇంకొక గుడ్డుకి మధ్యలో కొంచెం స్పేస్ ఇవ్వాలి. పక్కనే ఆనుకొని వేస్తే అన్నీ క్లమ్జీగా అయిపోతాయి. అలా కాకుండా కొంచెం స్పేస్ ఉండేలాగా వేసుకున్నాం అనుకొని దానికి బుజ్జి ఆమ్లెట్స్ లాగా వస్తాయి అనమాట. బాగుంటుంది ఆ యొక్క ఆమ్లెట్స్. కిందికి వైట్, పైన ఎల్లో సూపర్గా ఉంటుంది అనమాట. అందుకోసమని తర్వాత మనం ఇది ఉడికిన తర్వాత మాత్రమే టర్న్ చేసుకోవాలి. అది ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇలా మనం ఒకసారి స్పూన్తో ఇలా పైకి లేపినప్పుడు ఆ యొక్క ఎల్లో అనేటువంటిది కొంచెం ఏమైనా సపరేట్ అవుతుంది అనిపిస్తే మూత పెట్టేసి ఇంకా కాసేపు ఉంచేసుకోండి. అంతేకాని ఇంకా చేసేస్తే అయిపోతుంది కదా అనేసి టర్న్ చేయకండి. టర్న్ చేసేస్తే మళ్ళీ ఆ యొక్క ఎల్లో అనేటువంటిది మొత్తం అంతా బయటకు వచ్చేసి ఆ యొక్క టేస్ట్ అనేటువంటిది చేంజ్ అయితే గుర్తుంచుకోండి. అంటే మనము అది లోపల ఉన్నటువంటి ఎల్లో, బయట ఉన్నటువంటి వైట్ 2 మంచి కుక్ అయిన తర్వాత మాత్రమే ఆ యొక్క ఎగ్ అనేటువంటి టర్న్ చేసుకోవాలి. ఇదిగోండి, అందుకే చూసాను నేను ఒక్కొక్క ఎగ్గునైతే అలా గిన్నెలో వేసేసుకొని ఇక్కడ నేను ఆయిల్ పైకి రిలీజ్ అయిన తర్వాత మాత్రమే వేస్తున్నాను, గుర్తుంచుకోండి. అలా ఆయిల్ పైకి రిలీజ్ అయిందంటే దాంట్లో ఉన్నటువంటి ఉప్పు, కారం అనేటువంటి మంచిగా ఉడికి ఆ యొక్క ఆనియన్స్కి మంచి టేస్ట్ పడుతుంది. తర్వాత మళ్ళీ 1 నిమిషం అయితే కలిపేసుకున్నాను. ఎందుకంటే ఒకవేళ ఏమైనా అడుగు పడితే కష్టం అవుతుంది కదా. ఇలా ఒక్కొక్క గుడ్డు గిన్నెలో వేసుకోవడం వల్ల చెప్పాను కదా మీకు ఇంతకు, అలా స్లోగా వేసుకోవాలి. అది అయిపోయే లోపల ఇంకొక గుడ్డు వేసుకుంటూ ఉంటాం కదా. తర్వాత ఏంటంటే ఒక గుడ్డుకి ఇంకొక గుడ్డుకి మధ్యలో స్పేస్ అయితే ఇవ్వాలి. గుండీలో ఇక్కడ ఇంకొక కొంచెం సైడ్కి వచ్చేసింది. నేనైతే 6 ఎగ్స్ వేసేసాను. ఫస్ట్ 5 ఎగ్స్ వేసేసుకున్నాక ఇక్కడ కొంచెం స్పేస్ ఉంది కదా, ఈ యొక్క స్పేస్లో ఇంకొక మిగిలినటువంటి ఎగ్ను కూడా వేసేసి మరొక 5 నిమిషాలు సిమ్లో పెట్టేసుకొని మూత పెట్టుకొని మంచిగా మగ్గనిచ్చాను. అలా మగ్గినప్పుడు కిందికి ఉన్నటువంటి ఆ యొక్క తెల్లసొన, పైన ఉన్నటువంటి ఆ యొక్క ఎల్లోసొన 2 కూడా మంచిగా ఉడికిపోయి టేస్ట్ అయితే సూపర్గా ఉందన్నమాట. ఇది కూడా నేను చెప్పాను కదా మీకు ఇంతకుముందే, అక్కడ ఎల్లో అనేటువంటి మనకి కుక్ అవ్వకపోతే అదంతా బయటికి లీక్ అవుతుందని చూసారా, అలా లీక్ అయిపోతుంది అనమాట. ఇంకా సర్లే అనేసి ఇక్కడ మిక్స్ చేసి టర్న్ చేశాను, కానీ అలా టర్న్ చేయొద్దు. అది కూడా మొత్తం మంచిగా ఉడికిపోయిన తర్వాత మాత్రమే దాన్ని టర్న్ చేసుకోవాలి. అప్పుడే మంచి టేస్ట్ అయితే వస్తుంది. అది మనము అన్నంతో తిన్నా బాగుంటుంది, చపాతీతో తిన్నా బాగుంటుంది, రొట్టెలతో తిన్నా బాగుంటుంది. ఇలా అయిపోయిన తర్వాత మరొక 5 నిమిషాలు మూత పెట్టుకొని మగ్గనిచ్చిన తర్వాత
ఒకసారి టేస్ట్ చెక్ చేసుకొని ఉప్పు కారం ఏమైనా తక్కువగా ఉంది అనుకుంటే ఏది తక్కువ ఉందో అది వేసేసుకోవాలి. ఇదిగోండి ఫైనల్గా అయితే కొంచెం వాటర్ కంటెంట్ ఉంది. అలా వాటర్ ఎక్కువగా ఉండొద్దు, ఉండనట్టుగా ఉండాలి. వాటర్ ఎక్కువగా ఉందనుకుని కొంచెం టేస్ట్ చేంజ్ ఉంటుంది, బాగుండదు. దాంట్లో వాటర్ ఉన్నట్టుగా ఉంటే అప్పుడు మనం ఇలా కుక్ చేసేటప్పుడు అలా బబుల్స్ వస్తున్నాయంటే ఇంకా ఇదిగోని ఫైనల్గా అయితే అన్నం అయిపోయింది. దాంతోపాటు ఎగ్ కర్రీ కూడా అయిపోయింది. ఇలా మంచిగా వేడి వేడి అన్నము ఎగ్ కర్రీ సూపర్ కాంబినేషన్ కదా. ఇదే ఫస్ట్ టైం తినడము, చాలా బాగా అనిపించింది. మా ఇంట్లో అదంటే మంచిగా వచ్చింది. కొంచెం సాల్ట్ తక్కువ ఉన్నట్టుంది, సాల్ట్ వేసేస్తే సరిపోతుంది. ఇలా తింటుంటే మనము బాయిల్డ్ ఎగ్ తిన్న ఫీల్ వచ్చింది. కానీ దానికి కూడా ఉప్పు కారాలు అన్నీ పట్టేసి టేస్ట్ అయితే సూపర్గా ఉంది. ఇప్పుడైతే నేను అన్నంతో తింటాను కదా, నైట్ డిన్నర్లోకి అయితే చపాతీ చేస్తాను. చపాతీతో కూడా బాగుంటుంది. ఈరోజు అయితే సండే అనమాట. సండే స్పెషల్ మన ఇంట్లో కోడిగుడ్డు కూర, నీళ్ళ కోడిగుడ్డు కూర. ఎప్పుడైనా మీరు చేశారా? చేయకపోతే ఒకసారి ట్రై చేయండి. నీళ్లు పోసి కోడిగుడ్డు కూర చేస్తే ఇంత బాగుంటుందని నాకు ఇప్పుడు తిన్నాకే అర్థమైంది. ఇంకొకసారి చెయ్యాలి అనిపించింది, అంత కమ్మగా ఉందన్నమాట.